హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్ అండి. మనము సింపుల్ కేక్ చేసేసుకుందాం రండి. క్లైమేట్ చల్లచల్లగా ఉంది కదండి. ఇంట్లో ఏమి లేవు అనుకుంటున్నారా? ఏం అవసరం లేదండి. ఒక గ్లాస్ మైదా, చూడండి నా దగ్గర బ్రౌన్ చక్కెర ఉందండి. హాఫ్ గ్లాసు చక్కెర తీసుకోండి. మీకు కావాలంటే మామూలు చక్కెర తీసుకోండి. ఒక గ్లాస్ మైదా తీసుకున్నాను నేను. ఏ గ్లాస్ అయితే తీసుకుంటారో ఆ గ్లాస్తో సగం సగం తీసుకోవాలండి అన్నీ. ఒక ఫుల్ గ్లాస్ మైదా తీసుకున్నాను అండి. జల్లించుకోండి, ఏమన్నా చెత్త పాడు ఉంటుంది. నేను బ్రౌన్ చక్కెర అయితే తీసుకున్నా. ఇది పొడి కూడా కొట్టవసరం లేదండి. చక్కెర తీసుకున్నానండి. బ్రౌన్ చక్కెర తీసుకున్నా. ఒక గ్లాస్ మిల్క్ తీసుకున్నానండి. కాచిన పాలు అయితే కాదండి, పచ్చి పాలే, మన ప్యాకెట్ పాలు తీసుకున్నాను నేను. మీరు ఇంట్లో ఎన్ని పాలు ఉన్నా కూడా తీసుకోవచ్చండి. నేను ప్యాకెట్ పాలు తీసుకున్నా. ఒక గ్లాస్ కన్నా కొంచెం తక్కువే తీసుకున్నా అండి. హాఫ్ గ్లాస్ కన్నా తక్కువ ఆయిల్ తీసుకున్నా, సన్ఫ్లవర్. మీరు ఏ ఆయిల్ అన్నా వేసుకోవచ్చు. ఇది కోకో పౌడర్ అండి, కాఫీ పౌడరు. మీ దగ్గర ఉంటే కాఫీ పౌడర్ తీసుకోండి. దీంట్లో చక్కెర ఏం ఉండదండి. నా దగ్గర అవైలబుల్గా ఉంది కాబట్టి హాఫ్ గ్లాస్ కన్నా తక్కువే వేస్తున్నా. ఇది వెనీలా ఎసెన్స్ అండి, ఫ్లేవర్ కోసము. ఉంటే వేసుకోవచ్చు, లేకుండా ఏం లేదు. దీంట్లో ఎగ్గు లేదు, ఏం లేదు కాబట్టి కొంచెం అండి వంట సోడా తక్కువ వేసుకోవాలండి. హాఫ్ స్పూన్ వేసుకోవాలండి. మీకు ఒక స్పూన్ చూపిస్తాను చూడండి. ఈ స్పూన్తో హాఫ్ స్పూను వంట సోడా వేసుకోవాలండి. మనం దోశలు వేసుకుంటాం కదా. ఇంకా బేకింగ్ పౌడర్ వచ్చేసి ఫుల్ తీసుకోవాలండి. అది హాఫ్, ఇది ఫుల్. చూడండి, మీకు క్లియర్గా పెట్టినాను కదా నేను. ఇప్పుడు మనము ఊరికేండి చిన్నది చిటికెడు సాల్ట్ వేసినామంటే వేసినాం, మళ్ళీ ఎక్కువ అయితే వేసుకోకూడదండి. ఇంక ఇవన్నీ మనం మిక్సీలో వేసేసుకుందాం. ఇలాంటి మిక్సీ గిన్నె ఒకటి తీసుకొని మొత్తం అన్నీ దీంట్లో వేసేసుకుందాం. చూడండి, ఇలాంటి బౌన్ ఉంటే దీంట్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. నా దగ్గర కేక్ బౌన్ ఉందండి. మీ ఏ ప్లాట్ గిన్నెలన్నా తీసుకోవచ్చు. నా దగ్గర ఇట్లా బంద్ చేసుకుంటాం కదా, ఆ గిన్నె ఉందండి. దీంట్లో చేసేద్దాం మనము. నేను ఆల్రెడీ ఇక్కడ సాల్ట్ పెట్టేసినానండి. చూడండి, ఇట్లా ఏ కడ్డీ అన్నా పెట్టుకోవచ్చు. నేను ఆల్రెడీ ఆన్ చేసి పెట్టినా. నిన్న పిజ్జా చేసిన సాల్ట్ ఉంది కదా, దీనిపైన సింపుల్గా అయిపోతుందండి. ఓవెన్లు ఉండవు కదా అందరి దగ్గర. ఇంకన్నీ మనం మిక్సీలో అయితే వేసేసుకుందాము ఒకటి. చూడండి, మిక్సీ కొట్టుకుంటే సరిపోతుందండి. మనము సోడా, చక్కెర, బ్రౌన్ అండి, మామూలు కూడా వేసుకోవచ్చు, ఏం కాదు. కోకో పౌడర్ లేకపోతే కాఫీ పౌడర్ వేసుకోండి, ఏం పర్వాలేదు. చాక్లెట్ కేక్ అయితే ఈజీగా తయారైపోతుంది మీకు. మిల్క్ చూసుకొని వేసుకోండి. నేను రోజు చేస్తాను కాబట్టి హాఫ్ గ్లాస్, ఇంకో కొంచెం తగ్గించేసినామంటే కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు మనము. కొంచెం వెనీలా ఎసెన్స్ మీ దగ్గర లేకపోతే ఒక్క ఇలాచీ వేసుకోండి. ఇవన్నీ మనం మిక్సీ చేసుకొద్దాం ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, కేక్ బ్యాటర్ అయితే రెడీ చేసేసుకున్నాం కదా మనం మిక్సీలో. చూడండి, మరీ లూజ్గా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదండి. కేర్ఫుల్గా మీరు కొట్టుకోవాలి పిండి అయితే. నేను ఆ మిగిలిన పాలు కూడా వేసేసిన ఫ్రెండ్స్. చూడండి, గ్లాస్ అయితే ఖాళీ అయిపోయింది. చూసుకొని వేసుకోవాలి మీరు, శుభ్రంగా కలుపుకొని. ఇంకా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బౌన్ ఉంది కదా, దాంట్లో వేసుకుంటే మనకి చాక్లెట్ కేక్ అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, బెటర్ అయితే వేసేసినాము. నిండాగా అయితే లేదండి, నేను 1.5 గ్లాస్ వేసుకున్నా కూడా ఇంకా బాగా పొంగుతుంది. నేను మీకు చూపించేదానికి ఒక గ్లాసే వేసినానండి, మీకు తెలియాలి కదా కరెక్ట్గా. చూడండి, ఇప్పుడు దీనిపైన అయితే కొంచెం ఇట్ట గిన్నెని మనం సర్దుకుంటే లెవెల్గా అయితే వస్తుంది. ఇంకా ఇప్పుడు పైన మనము నువ్వులు అయితే వేద్దామండి. మీకు ఏది నచ్చినా సరే వేసుకోండి, డ్రై ఫ్రూట్స్ కావాలంటే. నేనైతే నువ్వులు వేస్తున్నానండి. పైన ఏం పెట్టాల్సిన లేదండి, కింద కుక్ అయిపోతే సరిపోతుంది. దీనికి తక్కువ క్వాంటిటీలో చేసుకున్నారంటే ఈజీగా మీ పిల్లల స్కూల్ నుంచి వచ్చేటప్పటికి చాక్లెట్ కేక్ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, చూసారు కదా. రండి, మనం ఇంకా స్టవ్ అయితే దొండి. చూడండి, సౌండ్ కూడా వస్తుంది. మనం నిన్న పిజ్జా చేసినాం కదా. ఏ స్టాండ్ ఉన్నా పెట్టుకోవచ్చు అంటే స్టాండ్ కూడా ఏం అవసరం లేదు, పెట్టకపోయినా ఇట్లా పెట్టేసి మనము. చూడండి, ఆల్రెడీ మనము ఐలో పెట్టినాం కదా. ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలండి. దీనికి సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలా. దీనికి తగిన ప్లేట్ తెద్దాం రండి మనం మళ్ళీ. చూడండి ఫ్రెండ్స్, దీనికి మూతలు అయితే దొరకవు కాబట్టి కొంచెం మొత్తం క్లోజ్ అయ్యేలాగా పెట్టుకుంటే సరిపోతుందండి. మనకి ఏమి పెద్ద కరెక్ట్ మూత దొరకాలంటే దొరకదు కదా. దీనిపైన కొంచెం బరువు పెట్టుకోండి, ఉంటే పెట్టుకోండి, ఏం లేదు. ఆవిరి బయటికి పోకుండా ఇది జారిపోతుంది. నిదానం పెడదాం రండి.
ఇట్లా పెట్టేసుకొని మనము దీంట్లో దంచుకునేది పెట్టినాం కదా, ఏదన్నా కొంచెం ఇట్ట బరువుకి ఆవిరిపోకుండా పెట్టుకోండి. చూడండి అట్లా సిమ్లో పెట్టుకున్నారంటే ఈజీగా మీకు సాల్ట్ మీదే చాక్లెట్ కేక్ రెడీ అయిపోతుందండి. టైం అంటే చెప్పలేము ఫ్రెండ్స్, దీనికి 20 నిమిషాలు పట్టొచ్చు, 30 నిమిషాలు పట్టొచ్చండి. ఇది ఏమి ఓవెన్ కాదు కాబట్టి నేను కరెక్ట్ టైం అయితే మీకు చెప్పలేను. కుక్ అయిన తర్వాత చూపిస్తా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కేక్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇంకా చూడండి మనము స్టవ్ అయితే కట్టేద్దామండి. చాలా భద్రం అండి, కేర్ఫుల్, కాలుతుందండి. నేను చేసినట్టుగా మీరైతే తొందరపడొద్దు. చూడండి మనకి కేక్ అయితే రెడీ అయిపోయింది కదా. ఒక 2 పిన్స్ అయితే మనము చాక్తో కానీ గుచ్చుకొని చూసుకోవాలి. చూడండి ఒక గ్లాస్ వేసినాం కాబట్టి మనం తొందరగా కుక్ అయిపోయింది, అంటుకోలేదు కదండి. ఇంకా బౌల్లోకి అయితే చాలా కేర్ఫుల్ అండి. నాకు 2 సార్లు అయితే అంటుకుందండి. ఇది సాల్ట్ చాలా డేంజరు, మీరు నిదానంగా చేసుకోండి. ఇంకా ప్లేట్లోకి అయితే మనము తీసేసుకుందాము. నేను ఒక్క చేత్తో చేయాలి కాబట్టి మీకు సైడ్కి పెట్టి నేను తీస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను మీకు చూపించలేకపోయినా ఎందుకంటే ఒక్క చేత్తో తీస్తున్నా కాబట్టి బోన్కి అయితే అంటుకోలేదండి. చూసారు కదా కేక్ ఎంత ఈజీగా వచ్చేసిందో. మనం ఇప్పుడు సీడే తిప్పుకుందామండి. అయితే మీకు మళ్ళీ ఉల్టా తిప్పేసిన. చూసారు కదా ఎంత బాగా ఒక గ్లాస్లో మనకి చాక్లెట్ కేక్ అయితే రెడీ అయిపోయిందో. చూడండి ఇప్పుడు పీసెస్ అయితే కట్ చేస్తాను నేను. చూడండి మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోండి. మనకి బేకరీలో దొరుకుతుంది కదండి, మన సూపర్ మార్కెట్లో కూడా తెచ్చుకుంటాము. ఆ పీస్ మాదిరిగా మీరు కట్ చేసుకొని మీ కంటెనెన్స్ ఏదన్నా ఇలాంటి బాక్స్ ఉంటే దాంట్లో పెట్టుకున్నారంటే చూడండి ఎంత బాగా మనకి ఎమ్మి కేక్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఇలాంటి బాక్స్లో మీరు సర్వ్ చేసుకొని పెట్టుకోండి. ఎంతో ఈజీగా చాక్లెట్ కేక్ మనం ఇంట్లోనే రెడీ చేసేసుకున్నాం కదా. చూసారు కదండి, చూడండి ఎంత బాగా మనము దీంట్లోనే సర్వ్ చేసేసుకుందామండి. మీకు చూపించాలి కదా. చూసారు కదండి, మీకు లైవ్లోనే నేను అంతా బఫీగా కేక్ అయితే రెడీ అయిపోయింది, చాక్లెట్ కేకు. చూడండి ఇలాంటి బాక్స్లు అయితే పెట్టేసుకున్నారంటే మీ పిల్లలు కావాల్సినప్పుడు ఒక్కొక్క పీస్ ఇచ్చినారంటే అండి వాళ్ళు హ్యాపీగా కేక్ అయితే తినేస్తారు. చూసారు కదండి, ఎమ్మి చాక్లెట్ కేక్ రెడీ చేసేసుకున్నాం మనము. మీలో ఎంతమందికి ఈ చాక్లెట్ కేక్ ఇష్టమో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూసారు కదండి, బాయ్ అండి.